టీడీపీ నుంచి సౌమ్య గారు ఇప్పుడే జనసేన నుంచి రమాదేవి గారు సమస్యలు అని తెలుసుకుంటున్నారు. ఇప్పుడు తెలుసుకుని ఒకవేళ నెరవేరిస్తే కనుక మీరు మంచిదే, మాకు ఓటేస్తాం. మంచిదే, మాకు మా జనాలు బాగుంటాయి కదా, మేము ఓటేసే జనాలకి అందరికి ఖచ్చితంగా ఓటేస్తారు. ఇప్పుడు జనసేన నుంచి రమాదేవి గారు వస్తున్నారు అంటున్నారు, వచ్చినా కదా ఓటు వేస్తాం. ఇప్పుడు సమస్యలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు, మరి ఓటేస్తానే హామీ ఇస్తున్నారు, భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు తెలుగు చంద్రబాబు నాయుడు గారితో పొత్తుకుంటే వేస్తాం సార్. ఇప్పుడు అధిష్టానం నుంచి ఎవరి నుంచో పెడితే వాళ్ళకే చేస్తాం ఓటు. సో ఈ నియోజకవర్గంలో ఇద్దరు తరపున ఎవరు వచ్చినా సరే ఓటు వేయడానికి సిద్ధంగా నియోజకవర్గంలో జనసేన నుంచి రమాదేవి గారు వస్తున్నారు, సౌమ్య గారు వస్తున్నారు టీడీపీ నుంచి. వాళ్ళు వస్తే మీరు ఓటేస్తారా? ఓటేస్తాం. ఇంకా నియోజకవర్గానికి ఇప్పుడు టీడీపీ నుంచి సౌమ్య గారు ఉన్నారు, జనసేన నుంచి రమాదేవి గారు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరు వచ్చినా మీరు ఓటేస్తారా? వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా ఓటేస్తామండి. వాళ్ళిద్దరిలో అసలు మాకు తెలుసు, ఓటేస్తారు. ఇప్పుడు జనసేన పొత్తు ఉంది, టీడీపీ పొత్తు ఉంది. వాళ్ళ నుంచి ఎవరన్నా వచ్చి మీ సమస్యను నెరవేర్స్తానంటే మీరు వాళ్ళని ఓటేస్తారా? ఓటేస్తారు. ఇప్పుడు టీడీపీ నుంచి సౌమ్య ఉంది, జనసేన నుంచి రమాదేవి గారు ఉన్నారు. వాళ్ళు ఎవరు వచ్చినా మీరు ఓటేస్తారా? ప్రథమంగా ఒక 2 సంవత్సరాలు కానీ 2 సంవత్సరాలు కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటే మాత్రం వేసేటట్టు ఉండాలి, వేస్తారు. అది ఇప్పుడు ఆయన పార్టీ తరఫున నుంచి ఉంటారు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో రమాదేవి గారు అని మరి వస్తే మరి ఇక్కడ ఎట్లంటే వీళ్ళిద్దరు టీడీపీ గాను వీళ్ళు ఉన్నారు కదా, జనసేన ఉన్నారు కదా. ఆ జనసేనలో ఇప్పుడు నేను మాట చెప్పానే, ఫస్ట్ మాత్రం అతనికి వేస్తానని, అప్పుడు కంపల్సరీగా వేస్తారు. టీడీపీ నుంచి జనసేన ఎవరు వచ్చినా సరే ఓటు వేస్తారు. కానీ ప్రథమ ముఖ్యమంత్రి ఒక 2 సంవత్సరాలు కానీ 2.5 కానీ పవన్ కళ్యాణ్ కావాలి. అది అంటే గవర్నమెంట్ మారితే బాగానే ఉంటుంది. ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరుంటే ఏమండి, టీడీపీ కానీ జనసేన కానీ రెండు వచ్చి బాగుంటుంది. టీడీపీ జనసేన పొత్తులో ఉంది కదా, సో ఇప్పుడు జనసేన నుంచి రమాదేవి గారిని వస్తున్నారు, వాళ్ళు వస్తే ఓటేస్తారా? ఎవరు? జనసేన రమాదేవి గారు. పార్టీ టీడీపీ నుంచి సౌమ్య గారు ఉన్నారు, పార్టీ ఓకే. జగన్ వల్ల ఉపయోగం లేదు. జనసేన నుంచి రమాదేవి గారు వస్తున్నారు, టీడీపీ నుంచి సౌమ్య గారు వస్తున్నారు. అలాంటి వాళ్ళు వస్తే మరి వాళ్ళకి ఓటేస్తారా? నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కుండా ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకుంటున్నాను. నేను ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్కి వేస్తాం మేము, అంతేగాని అంతే జనసేనకి వేస్తాం, ఇంకెవ్వరికి వేయం మేము.